హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 77 డే 78 కాదు సారీ ఎపిసోడ్ నెంబర్ 78 డే 77 రివ్యూ. సో, ముందుగా అయితే గనక నిన్న కంటిన్యూషన్‌గా ఫ్యామిలీ మెంబర్స్ రావడం చూపించారండి. సో, ఫస్ట్ అయితే గనక యష్మి వాళ్ళొచ్చారు. యష్మి వాళ్ళ ఫ్రెండ్సే అనుకుంటున్నాను. ఆమె శామ్ నాకు తెలిసి ఆమె కూడా ఫ్రెండే అనుకుంటున్నాను. ఇంక శ్రీ సత్య వచ్చారు. ఇద్దరు గూడా ట్రూ చెప్పారు. బాగా ఆడు, ఇంకా బాగా ఆడాలి. ఇంకా ఫస్ట్ 2, 3 వీక్స్‌లో ఎలా ఉన్నావో అంత బాగా ఆడమన్నారు. నాకు అర్థం కానిదేంటంటే అరిస్తేనే ఆట అన్నట్టుగా ఇప్పుడు సడెన్‌గా చేస్తే నాకు అర్థం కాలేదు. ఫైర్ చూపించాలని చెప్పి ఓటింగ్ తక్కువుంది కాబట్టి ఏదో రైజ్ చేయాలన్నట్టుగా చెప్పినట్టు అనిపించింది గానీ, శ్రీ సత్య సారీ యష్మి తన గేమ్ అయితే ఆడుతూనే ఉంటారండి. కాకపోతే మాస్క్ ఆర్ వాటెవర్ గ్రూప్ గేమ్ ఇవి ఆడుతున్నారు. సో, అలా కాకుండా ఇండివిడ్యువల్ గేమ్ ఆడమని చెప్పుంటే సజెషన్ ఉంటే బావుండేదనిపించింది. బట్ ఓకే. వాళ్ళు ఇవ్వాలనుకున్నది అట్‌లీస్ట్ నిన్నటి ఎపిసోడ్‌తో పోలిస్తే ఈ రోజులో వీళ్ళు ఇచ్చిన ఆహ్, క ఏంటది వాళ్ళ యొక్క రివ్యూ అనుకోండి, లేదంటే వాళ్ళ యొక్క ఆహ్, ఒపీనియన్ అనుకోండి. వాళ్ళిచ్చారు. వచ్చిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. బాగా అనిపించింది. వీళ్ళైతే గనక ఆర్డర్ చెప్పట్లేదు నిన్నట్లాగే. సో, మిగిలినవన్నీ చూసిన తర్వాత ఆర్డర్ అనేది చెప్తాను. దాని తర్వాత ఇంకా టేస్టీ తేజ అదొచ్చిందండి. టేస్టీ తేజ వాళ్ళ ఫాదరు, ఇంకా సన్నీ వచ్చారు. సన్నీ అయితే క్లియర్‌గా అందరికీ చెప్పినట్టు అనిపించింది. బాగా చెప్పాడు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి ఎలా ఉండాలి, ఎలా ఆడుతున్నారు ఇదని, అగ్రెషన్‌గా ఎళ్తున్నాడని, పృథ్వీ, నిఖిల్ ఏమో ఇంకా సేఫ్‌గా కాకుండా ఇంకా కొద్దిగా బయటపడు, ఎమోషనల్‌ని కంట్రోల్ చేసుకో అని ఇవన్నీ చెప్పడం చాలా బాగా అనిపించింది. నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి చెప్పడం నిన్నటితో పోలిస్తే ఈరోజు ఫస్ట్ టైమ్ అన్నట్టుగా అనిపించింది. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు వచ్చినప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. సన్నీ అయితే బాగా చెప్పాడు అనిపించింది. ఒక రివ్యూ ఇచ్చినట్టు ఒపీనియన్ చెప్పాడు. సో, బాగా చాలా బావుందనమాట. అలాగే టేస్టీ తేజకి నువ్వు బాగా ఆడుతున్నావు. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూనే బాగా ఆడుతున్నావు. ఖచ్చితంగా కప్ తీసుకురావాలి. మంచిగా ఆడు. అందునుంచే సపోర్ట్ ఇస్తున్నాను అనడం బావుందనిపించింది. ఇంక నెక్స్ట్ అవినాష్ వచ్చి విత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వాళ్ళ బ్రదర్ అశోక్ అనే అతనొచ్చారు. ప్లస్ కోన వెంకట్ గారొచ్చారు. కోన వెంకట్ అయితే ఫన్‌గా అనిపించింది. ఫస్ట్ అయితే అనుకున్నా ఎందుకు ఈయనొచ్చారు ఇదంటే మూవీస్ ఏదో చేస్తున్నారంట అవినాష్ తోటి. సో, ఆ సపోర్ట్ గురించి వచ్చారు. ప్లస్ వచ్చి వాళ్ళందరికీ గూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మూవీ ఇచ్చి అవినాష్‌కేమో 'అదుర్స్ అవినాష్' అని అది అనిపించింది. ఇంకా విష్ణుప్రియకేమో 'నిన్ను కోరి' ఇచ్చారు. అందరివి గౌతమ్‌కి ఒక్కడికే 'శివమణి' నేను చాలా మెంటల్ అది. అది హీరో ఓరియెంటెడ్ అంటే 'నాగార్జున' గారు రిలేటెడ్ అయినా గూడా 'నాగార్జున' గారు మెంటల్ అనడం కొద్దిగా అందరితో పోలిస్తే అక్కడ చిన్న నెగటివిటీ కనిపించింది. బట్ నిఖిల్‌కైతే గనక ఎవడి మాట వినడనుకుంటాను. తేజకేమో 'ఢీ' అని, ఇంకా చాలా గుర్తుకు రావట్లేదండి. 1 మినిట్. ఓకే. నిఖిల్‌కి 'బాద్‌షా' ఇచ్చారండి. సారీ. అది తనకి ఎన్టీఆర్ గారి మూవీది ఇచ్చారు. బాగా అనిపించింది. ఇంకా కానీ కామ్ అండ్ కంపోజ్‌గా వెళ్తున్నాడు ఇదని చెప్పారు. కానీ అది కాదు. ఇక్కడ ఈయన సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. సో, దానికిను 'బాద్‌షాకి' నాకేంటో కొద్దిగా సెట్ అవ్వలేదనిపించింది. బట్ గుడ్. ఇంకా ప్రేరణకేమో 'గీతాంజలి' ఇచ్చారు. నామినేషన్స్ వచ్చేసరికి 'అమోర్‌లా' అవుతుంది. మామూలు టైంలో బానే ఉంటుందని. ఇంకా ఆహ్, తనకెవరికి 'యష్మి'కేమో 'రెడీ' అని, 'రోహిణి'కేమో 'హ్యాపీ' బాగా ఇచ్చినట్టు అనిపించిందనమాట. 'నబీల్‌కేమో 'షేర్‌గా' వర్క్ చేస్తాడు. దూకుడు, అంతా అన్నిట్లికి ఇదిగా ముందుగా ఉంటాడు. ఆన్ ద టోస్ ఉంటాడని చెప్పడం చాలా బాగా అనిపించిందనమాట. కొత్తగా అనిపించింది. కొత్తగా పేర్లు ఇవి ఇచ్చి వీళ్ళు మనకి టైటిల్స్ ఏసి చూపిస్తూ ఉంటారు కదా! కొన్ని కొన్ని మీమ్స్. అలా కాకుండా ఇలా ఇవ్వడం కూడా బాగా అనిపించిందనమాట. నెక్స్ట్ ఇంక నిఖిలొచ్చారు. నిఖిలొచ్చేసి వాళ్ళ ఫాదరు, ఇంకా అలాగే అమర్‌దీప్ వచ్చాడు. అమర్‌దీప్ సపోర్ట్ ఇదంతా బాగా అనిపించింది. తనకి ఒంట్లో బాలేనప్పుడు తిను సేవ చేయడము, హెల్ప్ చేయడం ఇవన్నీ చేశాడు. నిఖిల్ అంత మంచివాడు అన్నట్టుగా చెప్పడం ఇదంతా బావుంది. కాకపోతే ఒక్కటేంటంటే సపోర్టు చేసేటప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ బయటన నడుస్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారా అనడం కొద్దిగా నెగటివిటీ, పాజిటివిటీ అది ఎళ్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేరేగా అనిపించింది గానీ బట్ గుడ్. అంతా బాగా ఎందుకంటే తనకి అందరూ తెలుసు అక్కడ ఎవరికీ తెలీదంటూ ఏం లేదు. గౌతమ్ తెలుసు, తేజ తెలుసు, ఇంకా అవినాష్ తెలుసు, రోహిణి తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు కొద్దిగా
బయటన తనకి ఇదిగా ఉంటుంది గదా! సో, ఆబ్వియస్‌గా నిఖిల్‌కొచ్చి చెప్పడం ఇది బాగా అనిపించిందనమాట. బాగా ఆడు ఇంకా నామినేషన్స్‌లో నీ పాయింట్ ఏమనిపిస్తే అది పెట్టు. అంతేగాని ఇంకోటి గురించి ఆలోచించకు. ఇంకా ఎమోషనల్ కంట్రోల్ చేసుకొని ఎవరి గురించి ఆలోచించకు. నీ గురించి నువ్వు ఆలోచించు అని వాళ్ళ ఫాదర్ గూడా చెప్పారు. అది బాగా అనిపించిందనమాట. సో, ఇప్పటి నుంచి ఇంకా గేమ్ ఏదన్నా మారుతుందేమో చూడాలి. అంతవరకైతే బాగా ఇప్పటివరకైతే వీళ్ళిచ్చిన ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాటిల కన్నా గూడా ఈ వీక్ అందులో ఈ ఎపిసోడ్ సండే ఎపిసోడ్‌లో ఇచ్చిన సన్నీ గాని, అమర్‌దీప్ గాని, ఇంకా శ్రీ సత్య వాళ్ళు కాదు. కోన గారి ఇచ్చిన సజెషన్ బట్టి బావుందనిపించిందనమాట. సో, అదండి ఈ రోజుకి ఇలాగా వీళ్ళైతే ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. సో, దాన్ని బేస్ చేసుకొని ఎవరెవరికి ఎన్ని వచ్చాయంటే నిఖిల్‌కి, నబీల్‌కి 9 మెంబర్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మిగిలిన 9 మంది ఫ్యామిలీస్ ఔట్ ఆఫ్ 10 ఇవ్వడం జరిగింది. ఇంకా గౌతమ్‌కేమో 8 ఎక్సెప్ట్ నాకు తెలిసి పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ ఇవ్వలేదు తనకి. మిగతా అందరూ ఇచ్చారు. సో, మిగిలిన వాళ్ళ ఫ్యామిలీ కాకుండా సో, టోటల్ 8 అలా వచ్చాయి. ఇంకా మిగిలిన అవినాష్, రోహిణి, టేస్టీ తేజ అలాగే ప్రేరణ అండ్ విష్ణుప్రియకి అందరూ 4 చొప్పున వచ్చాయి. డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టడం ద్వారా. సో, ఇది చూస్తే నాకైతే ప్లానింగ్ లాగే అనిపించింది. బిగ్ బాస్ ప్లాన్ చేసి టాప్ 3 ఎలాగైనా కన్ఫర్మ్ అయిపోయింది మనకి. బయటున్న టాక్ గాని, బయటున్న పీఆర్ యాక్టివిటీస్ గాని. సో, ఇందులోనే ఇంకా క్లియర్ అవ్వలేదు. ఇంకా మిగిలిన 2 మెంబర్స్ ఎవరు అన్నది క్లియర్ అవ్వలేనట్టు అనిపిస్తోంది. ఇంకా యష్మికైతే 2 మెంబర్సే ఇచ్చారు. యష్మికేమో ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీను, ఇంకా పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చారు. అలాగే పృథ్వీకేమో ఓన్లీ విష్ణు వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చారు. ఈవెన్ నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ గూడా ఇవ్వలేదు. సో, ఇక్కడ నిఖిల్ వాళ్ళ ఫాదర్ ఇచ్చుంటే ఎలా ఉండేదా అని మేబీ ఆయనకి పేర్లు అవి గుర్తుండవులే అని చెప్పి పెట్టలేదేమో. లేకపోతే ఈ ఆర్డర్ పెట్టి అమర్‌దీప్‌కి ఇలాగే చేయమని చెప్పారేమో. పృథ్వీకి ఇవ్వలేదు వాళ్ళ ఫ్యామిలీ. నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి వచ్చాడు కాబట్టి. సో, అది కూడా కొద్దిగా ఇదిగా అనిపించింది. అయ్యో! అనిపించింది. ఎందుకంటే తను చెప్పాను గదా! ఎప్పుడు కూడా షాడోయింగ్‌లో ఉండిపోయాడండి. పృథ్వీకి తన ఆట కనిపించలేదు. ఎంతసేపు నిఖిల్ గ్రూపు, నిఖిల్‌తో ఉండడం, నిఖిల్ అలాగే విష్ణుప్రియకి లవ్వర్, విష్ణుప్రియ పడడం, ఈయన పడట్లేదు అనడం ఇలాగే అయిపోయింది. తనంతా కూడా షాడోయింగ్ పొజిషన్‌లో ఉండిపోయేసరికి తన ఆట ఎక్కువ కనిపించలేదనిపించింది. సో, అందుంచే తనకైతే ఒకళ్ళే సెలెక్ట్ చేశారనమాట తనని ఈ టాప్ 5లో. సో, ఇదండి టాప్ 5కి ఎవరు అన్నది జరిగింది. దాని తర్వాత ఇంకా విష్ణుప్రియ కూడా సేఫ్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సేఫ్ అయిపోయారు నిన్న, ఈరోజు. అవినాష్ అండ్ టేస్టీ తేజాన్ అయితే గనక యాక్టివిటీ రూమ్‌కెళ్ళి ఒక చీకటి గదిలో ఏమో వాళ్ళిద్దరికీ ఏమో పెయింట్ ఏయమని చెప్పారు వాళ్ళ ఫోటోస్‌కి. పెయింట్ ఏసిన తర్వాత లైట్స్ ఏస్తే అందులో అవినాష్ ఏమో ఎవిక్టెడ్. ఇంకా టేస్టీ తేజ అయితే గనక సేఫ్ అయ్యాడు. బట్ ఇక్కడేమో ట్విస్ట్ లాగా ఏం మాట్లాడారంటే వచ్చి ఎవిక్షన్ షీల్డ్ ఏమో నబీల్ ఏమో అవినాష్‌కే యూజ్ చేస్తామని ముందరే చెప్పాడనమాట. సో, ఇదైతే కొద్దిగా ఇంప్రెసివ్‌గానే అనిపించింది. నిన్న మనకి సోషల్ మీడియా ద్వారా వచ్చిన టాక్ ప్రకారం నబీల్ ఇవ్వలేదు. నబీల్ ఫస్ట్ ఇవ్వనని చెప్పి అదేమో దీంట్లో పెట్టించేసి ఏది యాక్టివిటీ రూమ్‌లో కాదు. రూమ్‌లో పెట్టించేసి అది ఇంక వాడకూడదు. ఈ వీక్ కాకపోతే ఇంకెప్పుడు వాడలేవేమో ఇవన్నీ చెప్పారన్నట్టుగా వచ్చింది టాకు. బట్ ఈరోజు చూస్తే గనక క్లియర్‌గా అయితే నాగార్జున గారు అడిగారు. ఈ వీక్ కాకపోతే నువ్వు నెక్స్ట్ వీక్స్‌లో కూడా వాడుకోవచ్చు. నువ్వు ఎవరికైనా వాడతావంటే ఆయనొచ్చి మాత్రం యష్మికిను, అవినాష్‌కి వాడతాను అన్నట్టుగా చెప్పాడు. యష్మి చూస్తే గనక యష్మి వీళ్ళందరితోటి ఇంకా ఎక్కువ కలుస్తుంది అటు సైడ్ కన్నా గూడా. అది గూడా చూపించారు మనకి ఇదంతా అయిన తర్వాత. సో, ఫస్ట్ అయితే అవినాష్ అయితే అలా సేవ్ అయిపోయారు ఎవిక్షన్ షీల్డ్. బట్ తేజకైతే నువ్వు గాని అని చెప్పి డౌట్‌గా ఒక నిమిషం ఉంచి మళ్ళీ నువ్వు సేఫ్ అయ్యావు ఆడియన్స్ ఓట్స్ ద్వారా అని చెప్పారు. ఇక్కడ అవినాష్ గూడా కొద్దిగా టేక్ ఇట్ ఈజీగానే తీసుకున్నట్టున్నాడు. ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ లాస్ట్ టైమ్ సీజన్ 4లో తనకి అవే జరిగింది. సో, అదే చెప్పాడు గానీ ఇక్కడ బాధపడినట్టు మనకెక్కడా చూపించలేదు ప్రస్తుతానికి ఎపిసోడ్‌లో. మేబీ లైవ్‌లో ఇంకా తనేమైనా బాధపడుతున్నాడో ఏంటో చూడాలనమాట. బట్ తన యొక్క ఉద్దేశం ఏంటంటే లాస్ట్ టైమ్ ఇలాగే జరిగింది. ఈ వీక్ పోతానా మళ్ళీ అన్నట్టు గాని. బట్ ఈ వీక్ తనకి మెగా చీఫ్ అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ వరకు తను సర్వైవ్ అవుతాడు. సో, బానే అనిపించింది. గుడ్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు పీఆర్‌లు అవేం లేకుండా వీళ్ళు జెన్యూన్‌గా ఉండడం వల్ల వీళ్ళకి ఆబ్వియస్‌గా వేరే వాళ్ళ సపోర్ట్ గూడా లేదు.
అందు గురించి కొద్దిగా లీస్ట్‌లో రావడం వీళ్ళకి వచ్చే ఓటింగ్ అలా జరిగింది కాబట్టి 'బిగ్ బాసే' ఒక ఛాన్స్ ఇచ్చాడు. 'నబీల్' కూడా మంచిగా ఇంప్రెసివ్‌గా తను ఇవ్వడం జరిగిందని అనిపించిందనమాట. ఎందుకంటే 'టేస్టీ తేజ' కూడా భయం ఎందుకు పడ్డాడంటే అవినాష్‌ని సేవ్ చేసిన తర్వాత తిన్ని సేవ్ చెయ్యరా అని. మనకి సీజన్ 6లో 'ఫైమా అండ్ రాజు' ఉన్నప్పుడు 'ఫైమాకి' షీల్డ్ ఇచ్చో లేకపోతే ఎవిక్షన్ పాస్ ఇచ్చో తను సేవ్ అయింది. బట్ వేరేస్ ఎవరు రాజుకేమో ఓట్స్ పడినా కూడా రాజుని తీసేశారు. రాజుని పంపించారు ఎక్కువ ఆడట్లేదని చెప్పి. సో ఇక్కడైతే గనుక అలా కాదు. రాజుకి ఎవరికి మన 'టేస్టీ తేజ' బాగా ఆడుతున్నాడు ఈ వీక్. ఖచ్చితంగా సేవ్ అవ్వాల్సిన పర్సనే తను కూడా. సో బాగా ఆడుతున్నాడని చెప్పి తనను కూడా ఉంచడం జరిగిందనమాట. ఇంక ఇదంతా ఒక ఎత్తైతే ప్రోమో అనేది సూపర్‌గా ఉందండి. సోనియా అసలు బ్రేక్ చేస్తూ ఉంటే నిజంగానే వాళ్ళ హెడ్స్ బ్రేక్ చేసినట్టు ఇద్దరిది నామినేషన్ సూపర్‌గా అనిపించింది. అంటే ఎవరు ప్రేరణకి నువ్వు అక్క, అక్క అంటే నేను ఎవరికి అక్క అన్నది ఏంటి? నువ్వెలా చెప్తావు అనడం అది కొద్దిగా కొత్తగా ఉంది. బట్ ఇంకా మనం ఎపిసోడ్ గాని, లైవ్ గాని చూసిన తర్వాత ఎక్కువ మాట్లాడుకుందాం దాని గురించి. అట్ ద సేమ్ టైమ్ నిఖిల్‌కి ఇచ్చింది వ్యాలిడ్ పాయింట్ అండి. ఇది నా రివ్యూలో కూడా నేను చెప్పాను. నిఖిల్ నిన్న ఏడ్చాడు. తన లవ్ స్టోరీ చెప్తూ ఏడవడం అదంతా నేనేం కన్నింగు లేదంటే ప్లానింగు ఇదని చెప్పనండి. తనకి ఎటువంటి పాస్ట్ ఉందన్నది తనకి తెలుసు. తను ఎంత బాధపడ్డాడో తెలుసు. అన్నీ జరుగుతున్నప్పుడు యష్మి వచ్చి తనకి ఐ లవ్ యూ చెప్పడమో లేదంటే నీ మీద నాకొక ఫీలింగ్ కుదురుతోంది అన్నప్పుడు తను డైరెక్ట్‌గా చెప్తే సరిపోయేది. ఎందుకంటే ఇప్పటికి నేను ఇది చేస్తున్నానని చెప్పి అన్నాడు నిన్న లవ్ స్టోరీ ద్వారా. సో అది కాకుండా చెప్పుంటే బావుండనిపించింది. సో అదే పాయింట్ సోనియా తీశారు. అట్ ద సేమ్ టైమ్ నేను యష్మి కరెక్ట్ అని చెప్పట్లేదండి. యష్మి కూడా రాంగ్. ఎందుకంటే తనే క్లియర్‌గా తన లవ్ స్టోరీలో ఏం చెప్పిందంటే అటు సైడ్ నుంచి ఆ వ్యక్తి తనని ఇంకా లవ్ చేస్తున్నాడని, ఇంకా వెయిట్ చేస్తున్నాడని, బట్ తినకే ఇంట్రెస్ట్ లేదని. ఇంట్రెస్ట్ లేదు ఇది అన్నప్పుడు ఆ ఫీలింగ్స్ అది తెలిసినప్పుడు కాస్త ఒక రకంగా మెచ్యూర్‌గా ఉండాల్సింది పోయి మళ్ళీ ఇక్కడికొచ్చి కంటెంట్ గురించి నాకు డ్రీమ్ బాయ్ నిఖిల్ అని చెప్పడం ఇది కొద్దిగా కనెక్టివిటీ కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. అంటే వర్డ్స్‌కి వాటెవర్ వాళ్ళు చేసే బిహేవియర్‌కి. సో అందునుంచి వాళ్ళిద్దరి నుంచి తప్పుంది. బట్ ఎలా డిఫెండ్ చేసుకున్నారు వీళ్ళిద్దరు ఎక్కడ కొట్టుకున్నారా ఏంటా అంటే నువ్వు నాకొచ్చి చెప్పలేదని చెప్పి యష్మి అంత నింద ఇప్పుడు కరెక్ట్‌గా ఈ టైంలో అనవసరంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చెప్పారు కాబట్టి గ్రూప్ గేమ్ ఆడొద్దు లేకపోతే ఇండివిడ్యువల్ గేమ్‌గా ఆడు వీళ్ళతో ఎగెయిన్స్ట్‌గా అవ్వద్దు అనడం నిఖిల్‌నితో అంత గొడవ పడడం మంచిది కాదు. కరెక్ట్ కాదనిపించింది. ఆబ్వియస్‌గా ఒకవేళ ఈసారి నామినేషన్‌లోకొస్తే యష్మికి గండమైతే ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు నలుగురు ఈ వీక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. చూద్దాం ఎలా జరుగుతుందని. ఇంట్రెస్టింగ్ అయితే ప్రోమో సాలిడ్‌గా అనిపించింది చాలా రోజుల తర్వాత. ప్రోమోకే అసలు ఆ బిట్‌కే గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించాయి. సో చూద్దాము ఎంత ఫైర్ ఉంటుందా అన్నది. సో రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ మాట్లాడుకుందామండి. అలాగే ప్రోమో అనాలిసిస్ ఏమైనా చేయాలనిపిస్తే చేస్తాను. దాని గురించి మాట్లాడుకుందాం. అంతవరకు వెయిట్ చేయండి. మీకు గనక నా ఒపీనియన్, రివ్యూ నచ్చుతున్నట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. కామెంట్ చేయండి. మేము తెలుసుకుంటాము. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 హిమాలయ్ అని ఉంటుంది. దయచేసి కాస్త సపోర్ట్ అందించండి. ఇంకా 4 వీక్స్‌లో ఈ సీజన్ కూడా అయిపోతుంది. ఇంకా 2K అన్నా అవ్వాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నాను. 100 సబ్స్క్రైబర్లు తొందరగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకేనా అండి? బాయ్.